జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, డొనాల్డ్ ట్రంప్ అతి ముఖ్యమైన ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఏందా నిర్ణయం, దానికి మన భారతదేశానికి సంబంధం ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. 2 రోజుల క్రితమే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఇక డొనాల్డ్ ట్రంప్ వేగంగా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. మీరు కూడా చూస్తూనే ఉంటారు ఈ న్యూస్లోనే. అట్లా మామూలుగా కాదు, మామూలు దూకుడు చూపించడం ఆయన. తమ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా డొనాల్డ్ ట్రంప్ తిరిగి వారి దేశాలకైతే వెళ్ళగొడతాడు. నిజానికి ఇది మంచి పరిణామమే. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మన దేశాన్ని తీసుకుందాం. మన దేశంలో ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు కావచ్చు, లేకపోతే ఈ మయన్మార్కు సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోహింగ్యా ముస్లిమ్స్ కావచ్చు, చాలామంది అక్రమంగా దొడ్డిదారి నుంచి మన దేశంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ మన దేశంలో ఉండించుకుందామా, తరిమేద్దామా? 100% నిజమైన భారతీయులందరూ కూడా తరిమేయాలని అంటారు. అదేవిధంగా ఏ దేశం కూడా చెత్తనో దొడ్డిదారి నుంచి వాళ్ళని ఎవరిని కూడా భరించకూడదు. కాబట్టి ఇప్పుడు ఆయన చేసే పని అయితే స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి అక్రమంగా చొరబడడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. పైగా ఈ అక్రమ వలసదారులు ఏ ప్రయోజనాలను ఆశించి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారో కూడా తెలియదు. అంతేనా కదా? దీంతో డొనాల్డ్ ట్రంప్ ఈ అక్రమ వలసదారుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. శభాష్. సరే, ఇందులో భాగంగానే మన భారతదేశానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అది ఏమిటయ్యా అంటే, భారతదేశానికి సంబంధించినటువంటి 18,000 మంది అక్రమంగా అమెరికాలో నివసిస్తారంట. అంటే తప్పు బయట ఒకటి చేసే ఒకటి, మన ఇంట్లో ఒకటి చేసే ఒకటినా? తప్పు ఎవడు చేసినా కూడా తన్ని తరమాల్సిందే, అవునా కాదా? ఇక అక్రమంగా నివసిస్తున్నటువంటి భారతీయులను కూడా అమెరికా నుంచి వెళ్ళగొట్టడానికి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఏం లేక ఖచ్చితంగా 100% స్వాగతించాల్సిందే. ఇక ఈ విషయం పైన అమెరికా ఇప్పటికే భారతదేశంతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. భారత్ నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినటువంటి ఈ 18,000 మంది భారతీయులను తిరిగి భారతదేశంలోకి తీసుకునేందుకు మన మోడీ ప్రభుత్వం కూడా అంగీకరించింది. నిజానికి చాలా దేశాలు ఈ విధంగా అంగీకరించవు. ఎందుకంటే చెప్తానండి, మీరు జాగ్రత్తగా, తమ దేశాన్ని కాదనుకొని వేరే దేశానికి దొడ్డిదారిని వెళ్ళిపోయిన వాళ్ళను తిరిగి తమ దేశంలోకి రావడానికి ఆ దేశాలు అంగీకరించవు. కానీ భారతదేశం మాత్రం పెద్ద మనసు చేసుకొని ఈ 18,000 మంది అక్రమ వలసదారులను తిరిగి భారత్లోకి తీసుకొని రావడానికి మోడీ ప్రభుత్వం అయితే అంగీకరించింది. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. మోడీ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏంటంటే ఇదే. ఇక భారతదేశం మరియు అమెరికాల మధ్య కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ సరికొత్త వ్యాపార ఒప్పందాల ద్వారా ఇకపైన అమెరికాలో భారతదేశం స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వీలుంటుందని చెప్పి తెలుస్తుంది. ఈ విషయం పైన ఇప్పటికే అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన ఆయన పేరు మార్కో రూబియో, ఈయన మన విదేశాంగ శాఖ మంత్రితో చర్చలు కూడా జరిపినారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి, బాగా మీరు గమనించాలా, మొట్టమొదటిసారి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చర్చలు జరిపింది మన భారతదేశంతోనే. ఇక అతి త్వరలో డొనాల్డ్ ట్రంప్ కూడా మన భారతదేశ పర్యటనకు రానున్నారని చెప్పేసి నేను నిన్న కూడా చెప్పిన. అది ఆ మ్యాటరా. మొత్తానికైతే డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా ఉండాలో, అంటే ఒక అధ్యక్షుడు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఒక నాయకుడు అనేవాళ్ళు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఆయన పని ఆయన చేస్తున్నారు. మొహమాటాలకు పోకుండా. ఇప్పుడు మన దేశంలో ఉండేవాళ్ళు అక్రమ వలసదారులుగా కొంతమంది అడిగినారు. దాంట్లో ఏం మొహమాటం అవసరం లే. ఎప్పుడైనా కూడా వాళ్ళ, ఇప్పుడు సపోజ్ మనం కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా తమ దేశ ప్రయోజనాలను అవి గుర్తుపెట్టుకోవాలా. వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాతే ఏదైనా కూడా. కాబట్టి ఈ దొడ్డిదారిన పోయినటువంటి ఈ 18,000 మందిని బయటికి పంపిస్తానే భారతదేశంతో సన్నిహిత సంబంధాలను అయితే నేర్పుతున్నారు. అర్థమవుతుంది. అది వ్యాపార పరంగా కావచ్చు, వాణిజ్య పరంగా కావచ్చు, దౌత్య పరంగా కావచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు, రక్షణ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా. ఎట్లా న్యూసా? సూపర్గా ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎట్లుందో ఏమో ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మిత్రులారా, మీకు ఈ న్యూస్ కనుక నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.